అలా ఫ్రెండ్స్, మీరు సాంబార్ ఎలా చేస్తారు? నేనైతే ఎలా చేస్తానో ఫస్ట్ ఆయిల్ వేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి వేసేసి వెల్లుల్లిలు కూడా దంచేస్తానండి. ఉల్లిపాయలు వేసి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు వేసాము ఈరోజు ఎక్కువ, ముల్లంగి అవేం లేవు. ఇంకా వేసిన తర్వాత కొంచెం పసుపు, ఇంగువ, వెల్లుల్లిలు ఇందాక అందుకే ఇప్పుడు దంచేస్తున్నాను. ఇంకా కారం, సాంబార్ పౌడర్ వేసి కొంచెం కలబెట్టాలి ముక్కలకు పట్టేలాగా. తర్వాత చింతపండు గుజ్జు అయితే వేయాలి. ఈ చింతపండు గుజ్జు వేసేలేపు మాడిపోతుందని నేను ఇంకా పప్పు కుక్కర్లో వాటర్ ఉంటాయి కదా, పప్పులో వచ్చిన వాటరు, ఆ వాటర్ అయితే పోసుకున్నాను. పప్పులో వచ్చిన వాటరే కదా, అవి వేసేసి తర్వాత పప్పు అయితే ఈ విధంగా మెదుపుకోవాలి. మెదుపుకొని చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నాను. వీడియో అయితే మా ఛానల్లో ఉంది, నేను సాంబార్ చేసింది అయితే చూడండి. ఇంకా చింతపండు గుజ్జు వేసింది అయితే వీడియో తీయలేదు, కొంచెం పని ఉంది. ఇంకా మార్నింగ్ ఎక్కువ పని ఉంటుంది కదా మాకు వంట, మధ్యాహ్నానికి పొద్దునకి ఇడ్లీకి ఇదేనండి సాంబారు. ఇంకా ఈ విధంగా అయితే బాగా తెరలాలి. మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సాంబార్ పౌడర్ వేసాను. బాగా తెరలాలండి, తెరిలితే టేస్ట్ వస్తుంది. ఇది మనకు కొంచెం షుగర్ కూడా